అందరికీ జేబీ. నా పేరు చోళరాజు, జేబీ దళిత ప్రజాధిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే పిల్లా సాయి రౌడీ షీటరు, అరాచక శక్తి పిల్లా సాయి గురించి వైసీపీ చేస్తున్న భారీ పోరాటం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవడం గురించి నేను ఈ లైవ్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఒక నేరస్తుని, ఒక నరరూప రాక్షసుని కన్నా ఒక తల్లిని, అలాగే ఒక భయంకరమైన ఒక క్రిమినల్గా తయారు చేసిన ఒక తల్లిని ఓదార్చడం, ప్రతిపక్ష నాయకుడు ఓదార్చడం, వాళ్ళకి ఆ వైసీపీ ప్రభుత్వం అండగా నిలబడటం చాలా క్రూరమైన చర్య ఇది. ఎందుకంటే నేరపూరితమైన ఒక భయంకరమైన క్రిమినల్కి ఈ జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడుతున్నాడంటే రాష్ట్రాన్ని ఎంత దారుణంగా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఈ వైసీపీ గవర్నమెంట్. అసలు చిరాకు పడుతుంది. అలాగే రాజకీయ అనుభవం ఉండి ఎంతో మేధావి అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇలా తప్పటోడు అన్నది చాలా దారుణమైన విషయం. అమ్మ రజని, అలాగే లాయర్ రజని చాలా రెచ్చిపోతూ ఆవేశంతో ఇలాగలా రెచ్చిపోతుంది. కాపు బిడ్డని ఎన్కౌంటర్ చేస్తారా అని. అమ్మా ఇదే వైసీపీ గవర్నమెంట్లో 14 కేసులు నమోదైనాయి అంట. ఇప్పుడు 25 సంవత్సరాలు వాడికి 14 కేసులు నమోదైతే అందులో ఒక ముఖ్యమైన కేసు ఏంటంటే ఒక అమ్మాయి, కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని, చిన్న అమ్మాయిని ఎక్కడో కోప్పడి ఇంట్లోంచి కోప్పడి వస్తే ఈ అమ్మాయిని లాడ్జికి తీసుకెళ్ళి వీడు పాడు చేయడమే కాకుండా ఇంకొక 4గురితో పాడు చేయించాడంట. ఈ సంఘటన తెలిసి తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటమ్మా. అది నీ కాపు సామాజిక వర్గమే, మరి అది నీకు తెలియదమ్మా రజని? ఆవేశంతో ఎలాగలా రెచ్చిపోతున్నావు, మరి అది నీ కాపు సామాజిక వర్గమే కదా తల్లి, అది నీకు తెలియదా? అలాంటి క్రూరమైన మృగానికి సపోర్ట్ చేస్తూ ఒక నీచమైన తల్లికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డిలు పరామర్శిస్తున్నారంటే చాలా దారుణమైన విషయం ఇది. అలాగే ఇతను నేర చరిత్రకి అన్నిటికీ కూడా వైసీపీ గవర్నమెంట్ నుంచి పునాదులు ఏంటంటే ఆ వైసీపీ నాయకులు వేసిన మొక్కే అవినాష్, దేవినాని అవినాష్ శిష్యుడంట. దేవినాని అవినాష్ తయారు చేసిన మృగం అంటది. ఇవాళ ఆడు ఏదో మిలిటరీలోనూ ప్రజాసేవ చేస్తున్నట్టు, జాతిగా ఒక దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక సైనికుడి కోసం ఆ సైనికుడు తల్లిని సత్కరించినట్టు వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు అలాగే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆ తల్లిని చూడడం అన్నది చాలా దారుణమైన విషయం. అలాగే ఈ వైసీపీ నాయకులకి, వైసీపీ బ్యాచ్ కూడా చెప్తున్నాను ఇవాళ, అసలు బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లకి సపోర్ట్ చేసింది వైసీపీ గవర్నమెంటే. ఇవాళ తెంగర మాటలు, పిచ్చ మాటలు మాట్లాడి రెచ్చిపోతున్నారు కదా వైసీపీ బ్యాచ్. ఏదనంటే నా ఫోన్ నెంబర్ నా ఫేస్బుక్లోనే ఉంటుంది, ఎవడైనా ఫోన్ చేయండి రా. అసలు ఏం తెలిసినా మీకు? రాజమండ్రి నుంచి ఆటో వచ్చేది కదరా 10:30 దాటితేనే. రోడ్డు మీద తిరుగుతానికి జేబులో సెల్ ఫోన్ లాక్కుపోయారు, డబ్బులు లాక్కుపోయారు, పీకల మీద బ్లేడ్లు పెట్టేవారు రా. నీకేం తెలుసురా? జై జగన్ తప్పించి ఏమీ తెలియదు. ఎవడైనా మాలంటాడు ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద కామెంట్లు పెట్టడం, బూతులు మాట్లాడడం ఒకటి తెలుసు. కూడా మీకన్నా పచ్చి బూతులు మాట్లాడతాం, మీకన్నా రౌడీజం చేస్తాం. అర్థమైందా? ఎగస్టాల్ చేయకండి. ఇక్కడ పరిపాలన మేము ఉద్యమాల నుంచి, చిన్నప్పటి నుంచి ఉద్యమాల నుంచి ఏ పార్టీ మంచిది, ఏ పార్టీ ఇది, ప్రజాక్షేమం కోసం మేము మాట్లాడతాం. మీకు జై జగన్ అంటాం తప్పించి, బూతులు మాట్లాడటం తప్పించి ఇంక మీ వల్ల మీ కుటుంబానికి కానీ, మీకు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే మొత్తం పక్కదారి పట్టించేస్తారు మీరు. ఇలా 11 సీట్లు రావడానికి మీరే కారణం. మంచి పరిపాలన ఉండరా, తర్వాత మళ్ళీ మంచి పరిపాలన ఇస్తాను చెప్పండి. బ్లేడ్ బ్యాచ్లు తెలిసి మీకు ఓట్లేదు. పథకాలు లేకపోతే మేము పొత్తులు ఉండొచ్చు, ఇలాంటి గంజా బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు మేము బతకలేమని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి ఓట్లేదు. ఇంకా బ్లేడ్ బ్యాచ్ల గురించి ఈదెక్కదన్నాడు ఎట్రా బాబు జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు వచ్చేస్తాడు. అవినాష్, దేవినాని అవినాష్ అంటే శిష్యుడంట దేవినాని అవినాష్కి. దేవినాని అవినాష్ వచ్చాడంటే అది వేరు. ఇలాంటి రాక్షస పాలనకి టీడీపీ అయినా వైసీపీ అయినా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు. మంచి పరిపాలన ఇవ్వండి, క్రూర మృగాలకు సపోర్ట్ చేయకండి. వేళ
బర్త్డే పార్టీలో మర్డర్ చేశాడు రాడా, ఆడికి 23 కేసులా? ఇంకా పెట్టని ఎన్ని కేసులు ఉంటాయి ఆడికి? ఆడి వెనకాల అమ్మ చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు నీతులు, చాలా మంది చెప్తున్నారు కదా నీతులు. అతను కోర్టుల శిక్ష అంతా జైల్లో పెడతారని. ఒక కేసు అయితే మందలించొచ్చురా, రెండో కేసు రిమాండ్కి ఇవ్వచ్చు. ఆడి చేసిన నేరాలన్నీ చేసేసి బెయిల్ మీద వచ్చేసి ఉన్నవాళ్ళు భయపెట్టేస్తుంటే కుక్కను కాల్చినట్టు కాల్చేయరురా వాళ్ళని. కుక్కను చంపినట్టు చంపేయాలి. అర్థమైందా? ఎదవనీతులు చెప్పడం కాదు. అక్కడ ఆడపిల్లని ఆడితో పాటు ఇంకో నలుగురు పాడు చేసేస్తే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. అది నీకు తెలుస్తలేదా? బర్త్డే పార్టీకి తీసుకొచ్చి వీళ్ళ గ్యాంగ్ వాళ్ళ అరాచక శక్తులు, ఇలాంటి అరాచక శక్తుల కోసం మీరు జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రావడం కోసం పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, పెద్ద పెద్ద నీతి కౌరులు. అలాంటి అరాచక శక్తి ఎవరైనా సరే కుక్కను కాల్చినట్టు కాల్చేయాలి. బ్లేడ్ బ్యాచ్లు, గంజా బ్యాచ్లు నేరేయాలి. ఇవాళ 100% ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి దీని మీద ఆ అవినాష్, అంబటి రాంబాబు, ఈ జగన్మోహన్ రెడ్డి ఆ బ్లేడ్ బ్యాచ్ గురించి రోడ్డు ఎక్కడమన్నది చాలా దారుణమైన విషయం, క్రూరమైన విషయం. అలాగే ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా వ్యవహరించింది కూడా చాలా తప్పు విషయం. అలాగే కులాన్ని ఏదైతే కాపుకులం గురించి రెచ్చగొడుతున్నా కానీ చాలా సమయస్ఫూర్తితో చాలా మంచి నిర్ణయం తీసుకుని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం, దీంట్లో స్పందించకపోవడం అన్నది చాలా గొప్ప విషయం. అతను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే అతని కాపు సామాజిక వర్గం అని ఏలిటి కెలికినా, ఎంత రెచ్చగొట్టినా అతని చరిత్ర తెలుసుకుని మాట్లాడకపోవడం అన్నది పవన్ కళ్యాణ్ గారిని అభినందించవలసిన విషయం. ఖచ్చితంగా నేరస్తులకు సపోర్ట్ చేస్తే మీరందరూ అనుభవిస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్ ఈ బ్లేడ్ బ్యాచ్లు, గంజా బ్యాచ్ల గురించి ఇంకా అనుభవిస్తున్నారు. మారండి. ఇంకా వైసీపీ వాళ్ళు ఎవరన్నా నాకు కామెంట్లు పెట్టాలా, ఫోన్ చేయాలనుకుంటే నా నెంబర్ ఫోన్ మీద ఉంటుంది, మాట్లాడండి. లేకపోతే ఎదురు మాట్లాడుకుందామన్నా నేను వస్తాను. ఓకేనా? పిచ్చి కూతలు కూర్చోరనుకో ఎవరికైనా నేను సమాధానం ఎలా చెప్పాలో చెప్తాం. మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. మాకు మంచి పరిపాలన కావాలి, మంచి పిల్లలకి మంచి చదువులు కావాలి, మంచి ఆరోగ్యమైన వాతావరణం కావాలి. ఈ రౌడీ బ్యాచ్లు, గంజా బ్యాచ్లు రాష్ట్రంలో ఉండకూడదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆడెవరు అనంతబాబు గారి భుజాల మీద వేసుకొని తిరుగుతాడు. రౌడీజం చేసే వాళ్ళంటే ఎంత ప్రేమో, దుర్మార్గులంటే ఎంత ఇష్టమో. దళితులను చంపేసిన వాళ్ళు ప్రతి ఊరికి కూడా పదవులు ఇచ్చి అందరినీ కూడా ఉన్నత పదవులు కూర్చోబెట్టాడు ఇవాళ. అందుకనే మొత్తం ఊడిపోయి అందరి చేత మొత్తం పతనం అయిపోయాడు ఇవాళ. అయినా ఇంకా బుద్ధి వస్తలేదు నీకు. ఇంకా మారండి. అర్థమైందా? ఎక్కడికైనా మంచి పరిపాలన ఇచ్చేలాగా బ్లేడ్ బ్యాచ్లు, గంజా బ్యాచ్లు ప్రోత్సహించకుండా, రౌడీలను రెచ్చగొట్టకుండా చేయండి. ఇదే నా నిర్ణయం. ఇదే నేను ఖచ్చితంగా నేను పోలీసు వారికి సపోర్ట్ చేస్తున్నాను. రౌడీలకి, గోండాలకి అసలు అలా ఉండకూడదు అన్నది నా నిర్ణయం. జై భీమ్, మీ చోళరాజు.